ఈ దినము మీకు వచ్చుచున్న మాట యేసు ఇచ్చు బహుమానం పరిచర్య ద్వారా మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనములో నా సేవకుడవైన ఇజ్రాయేలు తర్వాత నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా 3 ముఖ్యమైన మాటలతో దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఫస్ట్ ఏమంటున్నాడంటే, నా సేవకుడైన ఇజ్రాయేలు. ఈ వాక్యమును వినుచున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. ఏం మాట్లాడుచున్నాడంటే, నా సేవకుడైన ఇజ్రాయేలు. నేనప్పుడప్పుడు కొందరికి ప్రవచనం చెప్పినప్పుడు మీరు పక్కా ఇజ్రాయేలు అని చెప్తూ ఉంటాను. ఇజ్రాయేలు యొక్క ముఖమును వెంటనే నేను గుర్తుపడతాను. ఆ కృప ప్రభు నాకిచ్చాడు. ఎన్ని వేల మంది ఉన్నా ఆ ముఖమును కరెక్ట్‌గా నేను గుర్తుపట్టి చెప్తాను. నేను జంగారెడ్డిగూడెం మొన్న ఆహ్, ఆంధ్ర సైడ్‌లో ఒక స్థలానికి జంగారెడ్డిగూడెం వెళ్ళి నేను వచ్చి ఏలూరులో ట్రైన్ ఎక్కినప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీ నన్ను చూసి వచ్చి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని నాతో మాట్లాడినప్పుడు ఆయన యొక్క బిడ్డ పక్కా ఇజ్రాయేలు ఫేసు మీ ఫేసు దేవుడు ఎప్పుడు కూడా చేయి విడవడు. లాస్ట్ వరకు ఏ కొరత మీకు ఉండదు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు అది లేదు, ఇది లేదు, మాంసం లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు, అన్నం లేదు. ఇలా అడుగుతూ ఉన్నారు కానీ దేవుడు ఏది కూడా వారికి తక్కువ చేయలేదు. అన్నీ సమృద్ధిగా ఇచ్చి కనాన్ చేరు వరకు అరణ్య మార్గంలో తీసుకొని వెళ్ళి ప్రభు చక్కగా తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ఏది మీకు తక్కువ ఉండదని వారికి చెప్పాను. వారి యొక్క ముఖమును చూసి ఇజ్రాయేలు అని నేను కరెక్ట్‌గా గుర్తుపడతాను. నా సేవకుడైన ఇజ్రాయేలు. చూడండి, సేవకుడంటే సేవ చేయుచున్న వ్యక్తి. ఇప్పుడు నాకు కూడా సేవ చేయుచున్న వారు కొందరు ఉన్నారు మా ఫ్యాక్టరీలో. అంటే నేను ఏది చెప్తే అది చేస్తారు. వారికి జీతం ఉంటది. సేవ చేస్తారు. నా తండ్రి సేవ చేయుచున్న వ్యక్తిని ఘనపరచును. అంటే వారిని గొప్పగా చెయ్యును. ఘనపరచును అంటే అందరి ఎదుట గొప్పగా చెయ్యును అని అర్థం. కాబట్టి ఈ మాటలను వినుచున్న మీరు కూడా ఇజ్రాయేలు అంటే ప్రభు అంటున్నాడు, నా సేవకుడు. నాకు సేవ చేయుచున్న వ్యక్తి ఏదో ఒక మార్గంలో అంటే పెద్ద పెద్ద మీటింగ్‌లో మాట్లాడితేనే సేవ చేసినట్టు అని కాదు. నేను కూడా ఆరంభంలో చిన్న చిన్న పనులే చేశాను. ప్రార్థన చేయరాదు, వాక్యం చెప్పరాదు. కాబట్టి భయముతో ఉంటాను. ఎవరైనా ప్రార్థనకు పిలిచినా కూడా ఎక్కడైనా మెల్లిగా జారి వెళ్ళిపోతాను. అంటే అంత భయము మాట్లాడాలంటే, ప్రార్థన చేయాలంటే అటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలిచి అద్భుతముగా వాడుకుంటున్నాడు. అప్పుడు చిన్న చిన్న సేవ చేశాను. సేవకులకు పరిచర్య చేశాను. చిన్న చిన్న కార్యాలు చేశాను. చిన్నగా చేసినా, పెద్దగా చేసినా దే దేవుడేమంటున్నాడు? ఇజ్రాయేలు నీవు నా సేవకుడవు. ఆయన మర్చిపోడు. మీరు ఏదైనా ఒక చిన్న కార్యం చేసినా, చిన్న విషయంలో ప్రభుకి ఏదైనా చేసినా కూడా దేవుడు మిమ్మును మరచిపోడు. సేవకుడు అని పిలుస్తున్నాడు. అవును. నేను ఏర్పరచుకొనిన
యాకోబు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు కొందరిని ఏర్పరుచుకుంటారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మాటలు ఉన్నవి. నేను నీవు నీ తల్లి గర్భంలో పడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. రూపింపబడక మునుపే అంటే ఎంత గొప్ప మాట. గర్భంలో రాక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఇప్పుడే క్రిస్మస్ అయింది. మనము క్రిస్మస్ చేశాం. అక్కడ కూడా చూడండి, రూపింపబడక మునుపే అంటే గర్భంలో రాక మునుపే ఆ దూత వెళ్ళి మరియతో చెప్తున్నాడు, మరియా నీవు కృపను పొందావు. కాబట్టి పరిశుద్ధుడు నీ గర్భంలో పరిశుద్ధుడు. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కానీ అతనికి యేసు అని పేరు పెట్టుదువు. నీ కృప పొందావు. ముందే చెప్పాడు. ఇంక గర్భంలో రాక మునుపే, యాకోబు నేను నిన్ను ఏర్పరుచుకొని ఉన్నానంటే తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. ఎంత గొప్ప మాట. మనం ఒక్కొక్కసారి బాధపడుతుంటాం, దేవునికి నేను తెలుసా, నన్ను ఎరిగి ఉన్నాడా, ఎప్పుడైనా నన్ను జ్ఞాపకం చేశాడా, నన్ను చూస్తున్నాడా, నా బాధలు తెలుసా, నా కన్నీరు తెలుసా, నా దుఃఖం ఆయనకు తెలుసా అని వారు ఒక్కొక్కసారి ప్రజలు బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మీ గురించే ఈ వాక్యం వింటున్న మీ గురించే దేవుడు అంటున్నాడు, సేవకుడు నేను ఏర్పరచుకున్న వ్యక్తి అని దేవుడు అంటున్నాడు. తర్వాత నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. స్నేహితుడంటే స్నేహితునికి అన్నీ చెప్తూ ఉంటాం. తల్లిదండ్రులకు కూడా మనం చెప్పము. కొన్ని రహస్యములు మనము స్నేహితులకే మనం చెప్తాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని దేవుడు అంటున్నాడు. దేవునితో సంబంధము చాలా రకాలు ఉన్నవి. ఒకటి సేవకుడు. సేవకుడు అంటే సేవ చేయుచున్న వ్యక్తి, అది ఒక సంబంధం. ఏర్పరచుకున్న వ్యక్తి, అది ఒక సంబంధం. స్నేహితుడు, అది ఒక సంబంధం. తర్వాత ప్రవక్త, దైవ చిత్తమును బోధించువాడు, అది ఒక సంబంధం. కుమారుడు, అది అన్నిటికంటే గొప్ప సంబంధం అని నేను భావిస్తాను. కుమారుడు. కొందరు నేను సేవకుడు కాదా దేవా, నేను సేవకుడు కాదా అని బాగా అరిచి గట్టి ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ కుమారుడు అనేది గొప్ప సంబంధం. తన ఏకైక కుమారుని ఈ లోకానికి యేసు వచ్చాడు, తండ్రి పంపాడు తన ఏకైక కుమారుణ్ణి. గొప్ప సంబంధం. నాకు ఉన్నదంతా నీదే, నీకు ఉన్నదంతా నాదే. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ప్రసంగంలో కూడా మీరు విని ఉండవచ్చు, మా ఫ్యాక్టరీలో 99% ప్రభువే పార్ట్నర్ అని ఒక అగ్రిమెంట్ రాసి అక్కడ ఆఫీస్ రూమ్లో టేబుల్ మీద నేను పెట్టాను. నేను చాలా ముఖ్యమైన వారు ఎవరైనా నా ఫ్యాక్టరీకి వస్తే, మంచి దైవజనులు వచ్చినప్పుడు చూపిస్తా, ఇది ఒక అగ్రిమెంట్ నా ఫ్యాక్టరీలో. ఈ అగ్రిమెంట్ చాలా మందికి తెలియదు. అవును, 99% పార్ట్నర్ ఆయన, 1% పార్ట్నర్ నేను అని అక్కడ అగ్రిమెంట్ రాసి పెట్టాను. అవును, ఇది లాభమా నష్టమా? మీరందరూ ఏమనుకుంటారు? 99% ఇచ్చేసారా సారు, 1% అయినా సారుకు? అయ్యో, ఎందుకు ఇలా చేశారు? దేవుడు ఏదైనా అడిగాడా నాకు 99 కావాలని? మళ్ళీ ఎందుకు మీరు తొందరపడి అలా చెప్పారు?
దీని వెనుక ఇంకొక రహస్యం ఉన్నది. ఏమిటి అంటే, నెక్స్ట్ నేనేమంటానంటే, దేవా నాకు ఉన్నదంతా నీది. నీకు ఉన్నదంతా నాది. ఇప్పుడు బెనిఫిటా? కాదా? అవును. కుమారుడైతే యేసు ప్రభువు చెప్పిన విషయం, నాకు ఉన్నదంతా నీదే. నీకు ఉన్నదంతా నాదే. గొప్ప సంబంధమా కాదా? ఈ సంబంధమును ఇప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చి వెళ్ళిన తర్వాత మనకు ఆ కృపనిచ్చాడు. అప్పుడు పాత నిబంధన కాల పుస్తకంలో ఈ కృప లేదు. కుమారుడుగా ఆ అనుభవం లేదు. అప్పుడు సేవకుడు, ఏర్పరచుకున్న వ్యక్తి, నా స్నేహితుడు ఇలాగే దేవుడు చెప్పాడు. ఎప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళాడో, పరిశుద్ధాత్మ ఎప్పుడు కుమ్మరించబడినదో అప్పటినుంచి పరిశుద్ధాత్మని పొందితే మీరు దేవునికి పిల్లలు అని పిలువబడుదురు. కుమారుడుగా, కుమార్తెగా ఉందురు. ఎంత గొప్ప సంబంధం దేవుడు మనకు సులువు మీద తన్ను తానే సమర్పించి మనకు సంపాదించి ఇచ్చాడంటే అది చిన్న విషయం కాదు. దాని కొరకైనా ప్రభును మనసారా స్తుతించాలి. దాని కొరకైనా కుమారుడుగా దేవుడు మమ్మను మార్చాడు. కుమారుడుగా చేశాడు. గొప్ప సంబంధం. దానికంటే మించిన సంబంధం లేదు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందండి. దేవునికి పిల్లలుగా, కుమారుడుగా, కుమార్తెగా మారండి. దానికంటే గొప్ప సంబంధం లేదు. మిమ్మల్ని చూసి నా కుమారుడా, నా కుమార్తె అని ప్రభు పిలుస్తాడు. అటువంటి గొప్ప ధన్యతను మనం పొందుదామా ఈ దినం? ప్రభువా, కొన్ని విషయాలు ప్రజలకు నేను చెప్పాను. ఇప్పుడే నీ బలమైన శక్తి వారి మీద కుమ్మరించబడునుగాక. పరిశుద్ధాత్మను పొందితే నీ బిడ్డగా మేం మారుచున్నాం. కుమారుడుగా, కుమార్తెగా అటువంటి గొప్ప ధన్యత వారికి దయచేయండి. ఎంతమంది వాక్యములు విన్నారో, గొప్ప సంబంధం కలిగి వారు జీవించుట కృప దయచేయండి. ఇప్పుడే మీ హస్తము వారి మీదకి వచ్చునుగాక. ఒక్కసారి మీరు ముట్టండి తండ్రి. బలపరచండి. శరీరంలో బలము దయచేయండి. బలహీనతను తీసివేయండి ఇప్పుడే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, ముట్టండి తండ్రి. జయము దయచేయండి. ఈరోజు వారు ఎక్కడెక్కడికి వెళ్ళినా నీ కృప వారిని ఆవరించునుగాక. విజయము దయచేయండి. అపవాది మీద జయం దయచేయండి. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నాం. కృప దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం అను యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి. బంధువులు, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్‌కి చెప్పడం మరవకండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.